శ్రీ సిద్ధి వినాయక దేవస్థానంలో ఈ నెల 5, 6, 7 తేదీలలో బ్రహ్మోత్సవాలు నిర్వహించబడుతున్నాయి. భక్తుల కోరికలను నెరవేర్చే ఆలయంగా ఈ దేవాలయం మంచి పేరు పొందింది. 2005 సంవత్సరంలో ఈ ప్రాంతంలో ఒక వ్యక్తి ఇల్లు నిర్మించేందుకు పునాదులు తవ్విస్తున్న సమయంలో శ్రీ సిద్ధి వినాయకుడి విగ్రహం లభించడంతో కాలనీ వాసులు కలిసి ఆలయాన్ని నిర్మించి అప్పటి నుంచి నిత్య పూజలు నిర్వహిస్తున్నారని ఆలయ పూజారి తెలిపారు. నమస్కారం చేసుకోండి. ఇప్పటి వరకు గణపతి మనం చెప్తున్నాం, స్వామి నువ్వు ఇచ్చినటువంటి అనుగ్రహంతో స్పందం కనుక ఈ కళ్యాణ ఫలితమంతా కూడా లోక కళ్యాణానికే వెళ్ళి లోకమంతా బాగుండాలి. మళ్ళీ దానికి కూడా నీ అనుగ్రహమే అంతా. మహంకాళి శ్రీనివాస్ గారు రావాలి. ఎక్కడన్నా ఆలయం లోపలికి రావాలి. మహంకాళి శ్రీనివాస్ గారు ఆలయం లోపలికి రావాలి ఒకసారి. తదేవనం సుదినం తదేవ దారావనం శ్రవణం తదేవ విద్యా హరిబాబు వచ్చిందా? మీకు అమౌంట్ ఇచ్చిందా? అదే స్లిప్ రాసి ఇచ్చేయండి మరి. రాయకపోతే పోవాలా చేసుకోవచ్చు.
ఫస్ట్ పేపర్ జయ శ్రీమన్నారాయణ. ఓం నమో గణేశాయ. మన మల్కాజ్గిరి యాదవ్ నగర్ లో వేంచేసి ఉన్న శ్రీ సిద్ధి వినాయక స్వామివారి దేవస్థానంలో ఏప్రిల్ 5, 6, 7 తేదీల్లో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ రోజు 3వ రోజు. మొదటగా హోమ కార్యక్రమం సమాప్తం చేసుకుని సిద్ధి బుద్ధి సమేత వినాయక స్వామి వారి కళ్యాణ మహోత్సవానికి అంతా సిద్ధం చేసుకున్నాము. అలాగే మన వినాయక స్వామి వారి వైభవాన్ని కొంచెం తెలుసుకుందాం. 2005వ సంవత్సరంలో ఇదే ప్లేస్ లో ఇల్లు కట్టుకుందామని ఒక వ్యక్తి పునాది దొవ్వుతుండగా వినాయకుడి విగ్రహం లభ్యమైంది. అందుకని కాలనీవాసులంతా కలిసి నిర్ణయించుకొని వినాయక స్వామి వారి దేవాలయాన్ని ఇక్కడ నిర్మించడం జరిగింది. అందరు కలిసి 19 సంవత్సరాలుగా దినదిన ప్రవర్ధమానంగా వెలుగొందుతుంది. భక్తులందరి నమ్మకం కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రతి చవితి నాడు స్వామివారికి విశేషంగా సాయంకాలం అభిషేకం జరుగుతుంది. కొబ్బరికాయల దండ వేసి నమస్కారం చేసుకుంటే మొక్కుకుంటే కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం. జై శ్రీమన్నారాయణ. ఓం నమో గణేశాయ.